వాళ్ళ మనలో ఉండగా పొరపాటు జరిగి పోయింది. ఓకే. అదేవిధంగా రాయచూటిలో నియోజకవర్గ రాయచూటిలో రాజకీయ కుటుంబం నుంచి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సుగవాసి సుబ్రహ్మణ్యం అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయన పార్టీలో చేరేందుకు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి అన్న గారికి, సోదరులు మా అన్న మేయర్ సురేష్ అన్న గారికి, వేదిక మీద మన జిల్లా అధ్యక్షులు ఆగేపేట అమర్నాథ్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న జెడ్పీటీసీలు ఎంపీలు పెద్దలందరికీ ఇచ్చేటువంటి నియోజకవర్గ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం అభివృద్ధి మంది కులకట వాళ్ళది. అభివృద్ధి మన శ్రీకాంత్ రెడ్డి గారు మొత్తం నిద్ర లేకుండా 24 గంటల్లో ఎక్కడ ఏమైనా సమస్యలు మొత్తం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే కులకట వాళ్ళు చేసి గుండాయిజము రౌడీజము ఈ పాలన చేస్తున్నారు. అంత విషయం మీకు తెలిసిందే. నేను బీసీని, మా అప్పగారి నుంచి భూములు మాయవే, ఊరే మాది అంబావతి వాళ్ళ పల్లె, పెద్ద చుట్టుకారము మాయే భూములు. ఏదో సుట్లు పెట్టి మా ఇంటి మీద జరిగిన పెద్ద ఘర్షణ మీకు అందరికీ తెలిసిందే. రాష్ట్ర లెవెల్లో సాయి జగన్మోహన్ రెడ్డి దృష్టికి మన నాయకులందరూ తెలిసిందే. గూండాలను పంపించి, తెలుగుదేశం పార్టీ గూండాలను పంపించి మా ఇంటి మీద ఏమి దాడి చేస్తారు, నిండుతో పగలగొడతారు, మా బిడ్డల మీద నన్ను నా కొడుకులు చంపేదానికి వచ్చారు. ఏదో మేము ఏదో సాటుగా ఉండి నేను తప్పించుకొని జరిగిపోయింది. మా ఇల్లంతా పగలగొడతా అంటే మా అమ్మ ఏమైనా కొట్టాలంటే 85 ఏళ్ళ మా తల్లిని కూడా కొట్టారు. ఇంత గౌరవభాగ్యం ఇంతవరకు ఈ 30 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా, నేను 25 ఏళ్ళు సేవ చేసిన ప్రజలకు 2 సార్లు ఎంపీపీ జెడ్పీటీసీగా 15 సంవత్సరాలు సంపద చేసిన ఇంత దౌర్భాగ్యమైన పాలన ఎప్పుడు చూడలే. ఈ గుండా వెలుగు జరగకూడదని మనమందరం కూడా కలిసికట్టుగా వచ్చే 2029లో మన పార్టీని తెచ్చుకొని మన కార్యకర్తలను కలిసికట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని, మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని మళ్ళా ఎమ్మెల్యే చేసుకోవాలని కోరుకుంటూ